బ్రాహ్మడు తిరుమల కేకారణ్యంలో దారి తప్పి తన కుమారుడైన కౌండిన్యుని వెతుకుతూ కుమారా అని విలపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆర్తనాదం విని కారుణ్యమూర్తి అయిన స్వామి కుమారుని రూపంలో వచ్చి ఆ వృద్ధునికి సాయం చేశాడు. ఆ వృద్ధుణ్ణి కుమారధారా తీర్థంలో స్నానం చేయించి 16 వత్సరాల నవ యువకునిగా మార్చాడు అంటూ వరాహ పురాణం ఘోషిస్తోంది. దేవసేనాపతి అయిన కుమారస్వామి తారకాసురుని సంహరించటం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా దోషాన్ని ఈ కుమారధారా తీర్థంలో స్నానం చేసి పోగొట్టుకున్నాడని మార్కండేయ పురాణం విశదీకరిస్తోంది. మాఘమాసం మఖ నక్షత్రయుత పూర్ణిమ రోజున ఈ తీర్థానికి పర్వోత్సవం జరుగుతుంది. కుమారధారా తీర్థానికి వెళ్లే దారిలో పసుపుధారా తీర్థం పర్వతపాదాన్ని ఒరుసుకుని ప్రవహిస్తూ తల్లి చెంగును పట్టుకుని నడిచే సుందర శిశువులాగా అందంగా ముందు నడుస్తుంది. పచ్చని తోరణాలు కట్టినట్లున్న చెట్ల నీడల్లో ఈ శిలయేరు పారే గండశిలల నిండు సొగసుల దారి వెంబడి నీటివాగులోని పసిపాపలైన చేపలు దారి చూపే గజ ఈతగాళ్లలా మనకు ముందుగా ఈదుకొని పోతూ ఉంటాయి. ఆ శిలయేటి నీటి పాయలలో నడిచి వెళ్లే యాత్రికుల పాదాలు తడిసిపోకుండా జలకన్యలెవరో తమ అరచేతుల్ని పైకెత్తి పట్టినట్టున్న శిలా ఫలకాల మీద సాగే యాత్రలో కుమారధారా తీర్థం ప్రత్యక్షమవుతుంది. ఈ ద్విజలపాత ప్రదేశ పునీత సౌందర్యాలకు ముక్కోటి దేవతలు శిలారూప ప్రతిమల్లా సాహో అని సాగిలపడి మొక్కుతున్నట్టు ఉంటాయి ఇక్కడి శిలలు. ఈ జలపాతాలు దూకుతున్న లోయల్లోని అంతర్భాగం అలమేలు మంగాంబిక అంతఃపురంలా ఉంటుంది. ఆ వెంకటేశుని రాణీమహలు మధ్య భాగంలోని విశాల రత్న ఖచ్చిత శిలా వేదికల జలపాత పతన ప్రదేశం శోభిస్తుంది. శిలయేళ్లు గానం చేస్తున్న ఈ జల పరిభాష సామవేదానితో ప్రేమవేదానితో తెలిస్తే ఎంత బాగుంటుందో. ఇదే స్వామి పుష్కరిణీ తీర్థం. శేష పర్వతం మీద వెలిసిన స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశగా శోభిల్లుతోన్న ఈ కోనేరే స్వామి పుష్కరిణీ తీర్థం. 3 లోకాల తీర్థాలకు ఇది స్వామి స్థానీయ కాబట్టి స్వామి పుష్కరిణీ తీర్థం అనే పేరొచ్చింది ఈ తీర్థానికి. మార్గశీర్షం శుక్లపక్షంలో ద్వాదశి ఉదయకాలంలో ఇక్కడ పర్వోత్సవం జరుగుతుంది. మార్కండేయ మహర్షి బ్రహ్మను గురించి ఘోరంగా తపస్సు చేసి సమస్త తీర్థయాత్రా శక్తిని వరంగా ఇవ్వాలని అర్థించాడు. అది అసంభవం కనుక తిరుమలలోని స్వామి పుష్కరిణీ తీర్థంలో స్నానం ఆచరిస్తే సర్వతీర్థ స్నానఫల ప్రాప్తి లభిస్తుందని బ్రహ్మ అన్నట్టుగా వామన పురాణం చెబుతోంది. అపహరింపబడిన తన అర్ధాంగి సీతను పొందడమే కాకుండా తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి